ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అడుగడుగున ప్రశ్నిస్తూ ఉంటే కక్ష సాధింపుతో అసమర్థ పాలనగా ప్రజల దృష్టిలో మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం తన వైఫల్యాల నుండి దృష్టి మరల్చాలి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలి అంటే కక్ష సాధించడమే ఏకైక మార్గంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకుల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడితే కింది స్థాయి నాయకులు కూడా కదిలిపోతారు, భయపడతారు అనేటువంటి ఒక మానసిక దౌర్బల్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు, కుతంత్రాలకు, దుర్మార్గాలకు ఒడిగడుతూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో అడుగడుగున వీళ్ళ దుర్మార్గాలను ఎండగడతామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా అనేక వేల లక్షల మందిని జైళ్ల పాలు చేసి పోలీస్ స్టేషన్లలో తిప్పి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర మీ పార్టీ సొంతం కాబట్టి గతాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. నువ్వు పలాయనవాది. ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో కానీ చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకుడు కాదు. మా చిత్తశుద్ధికి నిదర్శనం గతంలో మేమందరం కూడా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులైనటువంటి కేసీఆర్ గారు కానీ ఏ రకంగా ప్రాణత్యాగాలకు, ఏ రకంగా జైళ్లకు, పోలీస్ స్టేషన్లకు భయపడకుండా ఉద్యమం కొనసాగించి సాధించుకున్నామో దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ చెరసాలలు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ విచారణలు మా ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. నీవు జరుగుతున్నటువంటి పరిణామాల పరంపర అంతా నీకు నీవే మరణ శాసనాన్ని రాసుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రగల్భాల మాటలు కట్టిబెట్టు 100 మీటర్ల లోతులో బీఆర్ఎస్ పార్టీని పాతి పెడతావా? గ్రామ గ్రామాన ఇవాళ ప్రతి గ్రామ ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని కూల్చివేస్తావా? ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటున్నది, గమనిస్తున్నది. నీ నిర్వాకాన్ని నిలదీసే రోజు అవసరమైతే తెలంగాణ సమాజమే సవాల్ చేసి నీకు బరి గీసేటువంటి సందర్భం కూడా ఆసన్నమవుతుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కుట్రలతో, కుయుక్తులతో జరుగుతున్నటువంటి పరిణామాలని ఖండిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారి వెంట తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఉద్యమకారులతో పాటు ప్రజలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా నీకు ఆత్మవిశ్వాసం ఉంటే నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయండి. నువ్వు ఇచ్చినటువంటి ప్రజలకు చెప్పినటువంటి 420 హామీలను అమలు చేసేటువంటి సత్తా లేక ప్రశ్నించే గొంతులను నొక్కివేయడం ద్వారా అంటే రకరకాల ప్రయత్నాల ద్వారా విషయాన్ని ఏమార్చేటువంటి నీ ప్రయత్నాలు సాగవు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఎంక్వైరీకి హరీష్ రావు గారిని పిలిస్తే తెలంగాణ సమాజమే కదిలొచ్చినట్టు ఉన్నది అనేటువంటి విషయం గమనించాల్సిందిగా కూడా నీకు హెచ్చరిస్తూ ఉన్నాం.